గతంలో అడిగిన కొన్ని ప్రీవియస్ బిట్స్లో మనం ఎక్కువ మీనింగ్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకు టాప్ 10 మీనింగ్స్ ఇక్కడ ఉన్న మీనింగ్స్ మొత్తం దాదాపు గత ఎగ్జామ్లో వచ్చినాయి. సో చూద్దాం మీనింగ్స్. అందులో ఒకటి చూసుకుంటే డిస్హార్టెండ్ అంటే టు లూజ్ హోప్ అంటే అవకాశాన్ని కోల్పోవడం, దీని మీనింగ్ మనకి ఏకలవ్య లెసన్లో ఉంటుంది, ఫస్ట్ లెసన్లో. సో డిస్హార్టెండ్, ఏకలవ్య డిస్హార్టెండ్ బికాస్ ఆఫ్ ఈజ్ నాట్ ఎ ప్రిన్స్. ఇక్కడ ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు ఏమని చెప్తాడంటే, నువ్వు రాజు కాదు, రాజకుమారిని కాదు, కాబట్టి నీకు విలువిద్య నేర్పడం అంటే అప్పుడు ఏకలవ్యుడు డిస్హార్ట్ అవుతాడు. అంటే లూజ్ హోప్, అవకాశాలు కోల్పోతాడు. ఏ అవకాశాలు? ఆశ్చర్యం నేర్చుకుందాం అనుకుంటాడు, బట్ నేను రాజులకు మాత్రమే, రాజకుమారులకు మాత్రమే నేర్పుతా అంటే అప్పుడు డిస్హార్ట్ అవుతాడు. ఈ మీనింగ్ చాలా సందర్భంలో అడిగిండు. ఓకే. నెంబర్ 2, ఏట్ క్విక్లీ వితౌట్ చీవింగ్ అంటే దీనికి స్వాలోడ్. నెక్స్ట్ స్టేషన్లో అక్కడ పిగ్ ఏం చేస్తుంటే ప్యాన్ కేక్ను స్వాలోడ్ మింగుతుంది. సో స్వాలో, దీనికి ఏట్ క్విక్లీ వితౌట్ చీవింగ్, నవ్వులకుండా మింగడాన్ని స్వాలోయింగ్ అంటాం, స్వాలోడ్ అంటాం. ఇది మనకు ప్యాన్ కేక్ లెసన్లో ఉన్నది, ఆ బిట్ అడిగాడు. ఇంకోటి వుడ్ యూజ్ టు మేక్ ఫైర్ వుడ్. ఓకే, అక్కడ ఒక లేడీ స్పెరల్ వస్తే అక్కడ ఫైర్ వుడ్ తీసుకెళ్ళి ఒక లేడీని మీట్ కావడం జరుగుతుంది ఆ లెసన్లో. సో వుడ్ యూజ్ టు మేక్ ఫైర్. ఓకే, ఫైర్ వుడ్ అంటే ఏంటి? మనం వుడ్ను యూజ్ చేస్తాం, ఫైర్ అంటే వంటకు. ఓకే, అదొకటి. 74, ఫాల్స్ అపీరెన్స్ ఆఫ్ ఎ పూల్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ డిజర్ట్. ఎడారిలో మనకు తెలుసు ఎండమావులు అంట. మనకు ఎండాకాలం కూడా రోడ్డు మీద వెళ్తుంటే మనకు ఎండమావులు కనబడితే అక్కడ మనకు వాటర్ ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ అక్కడికి వెళ్తే వాటర్ ఉండవాడ. సో దీన్ని ఏమన్నంటే మిరాజ్. ఓకే, మిరాజ్ అంటే ఎడారిలో మనకు ఎక్కువ ఈ మిరాజులు ఏర్పడతాయి. మనం చూస్తే అక్కడ వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అక్కడ వాటర్ ఉండవు. ఇది కూడా గతంలో అడిగింది. డ్రై గ్రాస్ అంటే స్ట్రా. డ్రై గ్రాస్ ఎండుగడ్డిని మనం స్ట్రా అని అంటాం, గుర్తుంచుకోండి. స్ట్రా అంటే గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఏ పర్సన్ హూ క్యారీస్ అవుట్ అన్ యాక్షన్ ఆఫ్ కిల్లింగ్. ఎగ్జిక్యూషన్ అంటే మనకు తెలుసు కదా, మనకు జైల్లో మరణశిక్ష పడ్డ ఒక వ్యక్తిని చంపే వ్యక్తిలో ఎగ్జిక్యూషనర్. సో మరణశిక్ష విధించేవాడు. సో ఎగ్జిక్యూషనర్ ఇది ఒకటి. త్రూ లైట్లీ అంటే టాస్డ్. ఓకే, అక్కడ ప్యాన్ కేక్ను పిక్ ఏం చేస్తుంది, టాస్ పైకి వేస్తుంది, మౌత్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ ప్యాన్ కేక్ నోట్లో పడుతుంది, మిగులుతుంది. సో టాస్ అంటే తెలుసుగా మనకు ఏదైనా గేమ్ స్టార్ట్ అయ్యే ముందు టైల్, ఓకే, హెడ్ అనేస్తాం మనం. ఓకే, అది నెక్స్ట్. టైల్ అంటే చాలామంది అంటారు తోక అనుకుంటారు. తోక అంటే హెడ్ ఉన్నది అని తోక అంటారు. టైల్ అంటే ఇక్కడ నెంబర్ గుర్తుంచుకోండి. ఇంగ్లీష్లో టైల్ అంటే తోక కాదు, టైల్ అంటే నెంబర్. హెడ్ అంటే 3 సింహాలు ఉన్నది చూసిన హెడ్, అది. సో చాలామంది హెడ్ను తోక అంటారు. ఓకే, టైల్ కూడా తోకే అంటారు, కన్ఫ్యూజ్ కావద్దు. టైల్ అంటే నెంబర్, హెడ్ అంటే తెలుసు కదా మీకు 3 లైన్స్ ఉంటుంది. రన్ లైక్ ఏ హార్స్. రన్ లైక్ ఏ హార్స్, గ్యాలప్. ఓకే, గ్యాలప్ అంటే రన్ లైక్ ఏ హార్స్ అంటే గుర్రం లెక్క వేగంగా పరిగెత్తారు. ఓకే, నెక్స్ట్, ఏ స్మాల్ స్మూత్ రౌండ్ స్టోన్. ఇది కూడా ఎగ్జామ్ అడిగిన. ఫెబల్ అంటే మనకు కచ్చకాయ ఆడతారు లేడీస్, ఫెబల్ గుల్కరే. సో ఏ స్మాల్ స్మూత్ రౌండ్ స్టోన్, రౌండ్గా ఉంటుంది. ఓకే, ఇది ఫెబల్. లాస్ట్, టై అండ్ క్యారీ అంటే స్లింగ్. తెలుసుగా మనకు క్యాటపాల్ట్, తెలుసుగా మనకు గులివారు అంటే కోతల కొట్టి. సో దానికి స్లింగ్ అంటే ఏం చేస్తాం, టై అండ్ క్యారీ. అది కట్టు కడతాం, ఒక రాయితోడి మనం ఏం చేస్తాం, వేయడం జరుగుతుంది, టై అండ్ స్లింగ్. ఓకే, దీన్ని టై అండ్ క్యారీ స్లింగ్ అంటారు. ఓకే, ఈ విధంగా ఈ 10 గతంలో వచ్చినాయి ఎగ్జామ్లో. సో ఇప్పటికి 80 అయినాయి, ఒక 20 ఉన్నాయి, 100 అవుతాయి. ఓకే, రైట్. చాలా జాగ్రత్తగా ఉండండి.